టైంకొచ్చావు అఖిల్. నువ్వుంటే ఇక్కడ పరిస్థితి ఇంకోలా ఉండేది. ఏమైంది వదినా? అదే అఖిల్, ఎల్లుండి ఫంక్షన్ ఉంది కదా. అవును, ఓణీల ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్కి వసుని తీసుకెళ్లాలని అభి అనుకుంటున్నాడు. ఆ విషయం మీకెలా తెలుసక్క? మాకు తెలియకపోవడం ఏంటమ్మా? అభిని అలా సెట్ చేసిందే మేమే కదా. మీరు సెట్ చేశారా? విన్నావటే, మీ పెద్దక్క మీ పెద్ద బావ ఈ మధ్య తెగ సిట్టింగులు వేస్తున్నారంట. అందరూ వసుకే సపోర్ట్ చేస్తారు, నాకు తప్ప. అదేం కాదులే వసు, ఆయన ఊరికే అన్నారు. ఒకరు చెప్తే అభి వింటాడా? అంతే కదా అఖిల్? అవును వదినా. అభి అన్నయ్య ఏదైనా సొంతంగా డెసిషన్ తీసుకుంటాడే తప్ప ఎవరో చెప్తే ఏమీ చేయడు. అది భాస్కర్ అన్నయ్య చెప్తే అసలు చేయడు. లేదఖిల్, నిజంగానే అభితో నేను చెప్పాను. చాలే ఊరుకోండి. నేనేదో నోరు జరితే మీరు దాన్ని కంటిన్యూ చేస్తారా? నిజం చెప్పండి, నన్ను ఫంక్షన్కి తీసుకువెళ్ళాలని ఆయనకి అనిపించిందా లేక మీకు అనిపించిందా? ఇందాక జోక్ చేశానమ్మా, ఇది అభి నిర్ణయమే. చూసావటే, అభికి వసుకి మధ్య వీళ్ళు రాయబారం చేస్తున్నారు. వసుకి తెలిస్తే ఎక్కడ హర్ట్ అవుతుందోనని ఎలా కవర్ చేస్తున్నారు? అందరికీ కవర్ చేస్తారు, ఒక్క నాకు తప్ప. అడక్క అడక్క అడిగారు. నాకేమో వెళ్ళాలని ఉంది. అత్తయ్యని అడిగితే ఏమంటారో ఏమోనని భయంగా ఉంది. నేను అడిగే అవకాశం లేకుండా చేసింది హారిక. ఇంకెవరితో అడిగిస్తే బాగుంటుంది? అభితో అడిగిద్దామా? దానికన్నా నేను ఇంట్లో ఉండటమే బెటర్ బావగారు. అదే నిజమే వసు. అభితో అడిగించామని అత్తయ్య గారు కోపగించుకోవచ్చు. ఇప్పుడు ఏం చేద్దాం? పోనీ మానేనాక్క? అదే మంచిదనిపిస్తోంది. ఏంటక్క, ఏదో ఒకటి చేసి నన్ను పంపిస్తారు అనుకుంటే మానేయమని అంటున్నారు. ఊరికే అన్నానులే. నువ్వు నోరు తెరిచి అడిగాక కూడా పంపకుండా ఎలా ఉంటాము? నా దగ్గర ఒక ఐడియా ఉంది. నోట్ చేసావటే, అఖిల్ దగ్గర ఏదో ఐడియా ఉందట. అఖిల్ అందరికీ ఐడియాలు ఇస్తున్నాడు, ఒక నాకు తప్ప. కానీ అది బన్నీ వల్లే వర్కౌట్ అవుతుంది. ముందు ఐడియా ఏంటో చెప్పరా? సూపర్. ఓకే. అప్పటి వరకు రింగ్ టోన్లా గలగల మాట్లాడుకున్నారు. ప్లాన్ అనేసరికి రే రికార్డింగ్ లో గుసగుసగుసలాడుకున్నారు. వీళ్ళ తెలివి తెనాలకెళ్ళి తెల్లారిపోను. నువ్వేంటే బెల్లం కొట్టిన రాయిలో గమ్మునుండావు? ఆలోచిస్తున్నాను. వినిపించిన దాని గురించి ఎంత ఆలోచించినా వేస్ట్. వినపడినంత మాత్రాన నేను ఊరుకుంటానా? వాళ్ళ అసలు ఉద్దేశం తెలిసిందిగా. రేపటి నుంచి ఆ వసు అభితో పాటు ఈవెంట్ పనులు చేయటానికి వెళుతుంది. అందుకు మీ అత్తని ఒప్పించడమే వాళ్ళ ప్లాన్. ఎలా ఒప్పిస్తారో, అదెలా బయటకెడుతుందో నేను చూస్తాను. మీరేం చూడక్కర్లేదు, నాలాగే సైలెంట్ అయిపోండి. అదేంటే, వాళ్ళ ప్లాన్ చెడగొట్టాలి కదా. వద్దు, వాళ్ళ ప్లాన్ ఏదైనా అది సక్సెస్ అవ్వాలి. వసు అక్క బయటికెళ్ళాలి. అంటే నువ్వు కూడా పార్టీ మార్చేస్తున్నావా? వసు వైపు వెళ్ళిపోతున్నావా? లేదు, నా ప్లాన్ ఏంటి?
నేను బయటికి వెళ్ళి ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలి. అందుకు అత్తయ్య ఒప్పుకోవట్లేదు. వసు అక్క బయటికి వెళ్ళడానికి అత్తయ్య నొప్పించిందనుకో, అది సాకుగా చూపించి నేను కూడా బయటికి వెళ్ళి ఫ్యాషన్ డిజైనింగ్ చేయొచ్చు. సో వసు అక్కని మనం డిస్టర్బ్ చేయకూడదు. ఓసిని, నీకిన్ని తెలివితేటలు ఎప్పుడొచ్చాయే? బై బర్త్ నేను తెలివితేటలతో పుట్టాను, కానీ నీతో చేరాక నా బ్రెయిన్ షార్ప్ తగ్గింది. అనవే, నన్నే అను. నేనే కదా నీకు దొరికాను. అయినా నీ తెలివి కూడా తెల్లారినట్టే ఉంది. అభితో పాటు వసు బయటికి వెళితే వాళ్ళిద్దరూ దగ్గరవుతారు కదా. మీ పెదబావ, పెద్దక్క, అఖిలు అసలు ప్లాన్ అదే కదా, వసు అభిలను దగ్గర చేయటం. వాళ్ళ దగ్గరైతే అవని, దానివల్ల నాకొచ్చే నష్టమేముంది? అదే మరి, వసు అభి దగ్గరైతే వసుయే ఈ ఇంటికి మహారాణవుతుంది. నీకు ఇంపార్టెన్స్ ఉండదు, నీ భర్తకు ఉండదు. నేను చెప్పిందంతా అప్పుడే మర్చిపోయావా? ఏదీ మర్చిపోలేదు. అయినా కలవడం అంటే కష్టం గాని విడగొట్టడం ఎంతసేపు అంటే? కలవక ముందే బెడగొట్టడం ఇంకా మంచిది కదా. అఫ్ కోర్స్, మధ్యలో నా గోల్ ఒకటి ఉంది కదా. ఫస్ట్ నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలి, తర్వాత వసు ఒక సంగతి అంటే చూస్తాను. నువ్వు చెప్పినట్టే చేస్తాను. వెనకటికేదో నీలాంటిదొకటి అయ్యోరొచ్చేదాకా ఆగాలని చెప్పి తాళి కట్టడానికి వచ్చిన వాణ్ణి ఆపిందంట. అయ్యోరు రాలేదు, దాని పెళ్లి అవలేదు. సారీ ఆంటీ, ఇప్పుడు మీ సామెతలు వినేంత ఓపిక నాకు లేదు. వాళ్ళకు ఐడియా ఇచ్చిన అక్కల్కి క్లాస్ తీసుకోవాలి. ఉంటాను. వెళ్ళవే, వెళ్ళు. ఫ్యాషన్ డిజైనింగ్ నీ గోల్ అయితే ఈ ఇంట్లో ఫ్యాక్షన్ గొడవల్ని మించిన గొడవలు సృష్టించడం నా గోల్. బస్సు ఎలా బయటకు వెళుతుందో నేను చూస్తాను. దాన్ని వంటింటి కుందేల్ని చెయ్యకపోతే నేను ఆడశకున్నే కాదు. అలా చేయడం కరెక్టేనా అక్క? అదిగో బన్నీ వచ్చాడు, వెళ్ళి మాట్లాడు, మన ప్లాన్కి ఒప్పించు. బన్నీ మనల్ని చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోయాడేంటి వసు? పొద్దున్నే వాడితో నాకు చిన్న గొడవ అయిందక్క. అబ్బా, ఈ టైంలో గొడవలేంటి వసు? అత్తయ్య గారు మంచిగా ఉంటున్నారు కదా. అత్తయ్య గారి దృష్టిలో నేను గ్రేట్ అంటే నేను గ్రేట్ అని పోటీ పడ్డాం. ఇప్పుడు అదంతా అవసరమా వసు? వాడితో ఇలాంటి అవసరం వస్తుందని నాకేం తెలుసక్క. అవసరం ఉంది కాబట్టే వెళ్ళి అడుగు. తప్పదంటావా? వేరే దారి ఏం లేదా అక్క? ఉంది. నువ్వు ఈవెంట్కి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చోవడం మంచిది. నేను వెళ్ళాలి కదా, బన్నీ దగ్గరికి వెళ్ళు. వెళ్ళు. బన్నీ, స్కూల్ ఎలా నడిచింది? స్కూల్ నడవదు, పరిగెట్టదు, ఉన్న చోటే ఉంటుంది. స్నానం చేయించనా? చిన్న పిల్లలకి చేయించు, నాకు కాదు. హోంవర్క్ లో హెల్ప్ చేయనా? చదువు రాని వాళ్ళకి చేయి, నాకు కాదు. స్నాక్స్ కి ఏం చేయను? నీకు నూడిల్స్ ఇష్టం కదా, చైనా? ఏం అక్కర్లేదు. ఏంటి బన్నీ, ఏం అడిగినా కాదంటున్నావు? నాకంటే నువ్వే గ్రేట్ అని అన్నావుగా. అది ఇంకా మనసులో పెట్టుకున్నావా బన్నీ? మైండ్లో పెట్టుకున్నా. కోపం వచ్చిందా? హర్ట్ అయ్యా. సారీ బన్నీ. అక్కర్లేదు. నువ్వే గ్రేట్.
అంత బలవంతంగా ఒప్పుకోని అవసరం లేదు. అది కాదు. ఏం కాదు? అంటే అది నువ్వు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి. అందు గ్రేట్ అని అన్నావు అన్నమాట. అయ్యో అదేం లేదు బన్నీ. అంటే నేను గ్రేట్ కాదా? గ్రేటే గ్రేటే. మరి లేదు అన్నా. హెల్ప్ చేస్తావా చెయ్యవా? చేయను. ఎందుకు చేయాలి? చెయ్యకు, అవసరం లేదు. లేకపోతే వెళ్ళు. వెళ్తా. ఏ హనీ, కాస్త నా షర్ట్ బటన్స్ విప్పుతావా? ఏ మీకు ఇప్పుకోవడం రాదా? అలా అని కాదు, హస్బెండ్ ఆఫీస్కి వెళ్తుంటే వైఫ్ షర్ట్ బటన్ పెట్టడం, ఆఫీస్ నుండి వచ్చాక షర్ట్ బటన్స్ విప్పడం, అది రొమాంటిక్గా ఉంటుంది కదా. ఇప్పుడు నాకంత మూడ్ లేదు. పోనీ కాఫీ అయినా తీసుకొస్తావా? ఏ మీరు కాఫీ పెట్టుకోలేరా? ఏంటిది, మంచి కోపంలో ఉన్నట్టుంది. హనీ, అలిగితే నువ్వు చాలా అందంగా ఉంటావు హనీ. కోర్స్ అలిగితే అమ్మాయిలందరూ అందంగానే ఉంటారనుకో. ఎంతమంది అమ్మాయిలను చూసావేంటి? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నేను ఏకపత్ని వ్రతుని. సంతోషించాం. ఏంటే కోపంగా ఉన్నావు? ఉండనా మరి? ఊర్లో ఉన్న అందరికీ ఐడియాలు ఇస్తావు, నాకు మాత్రం హ్యాండ్ ఇస్తావు. మొత్తం వినేసావా? ఎక్కడ వినిచ్చారు? గుసగుసగా మాట్లాడుకున్నారుగా. అమ్మయ్యా, ఇది వినలేదు. ప్లాన్ సేఫ్. ఇప్పుడు ఏమైంది హనీ? మీ వదినకైతే ఐడియాలు ఇస్తావు, నాకు ఇవ్వవా? అంటే అన్నయ్య వదిన దగ్గర అవ్వాలి కదా, వాళ్ళ మధ్య కెమిస్ట్రీ మొదలై రొమాన్స్ జరగాలి కదా. అవును, ఉన్న పిల్లలకు తోడుగా ఇంకో 10 మంది పిల్లల్ని కంటారు. మనకేంటి? మనం కూడా ఒక డజన్ మంది పిల్లల్ని కందామా? నేనంటున్నది పిల్లల గురించి కాదు, నా గురించి. నా జాబ్ సంగతి ఏం చేశావు? ఇంకా నువ్వు జాబ్ చేయాలనుకుంటున్నావా? ఏ నేను జాబ్ చేయాలని అనుకోవట్లేదా? అలా కాదు హారిక. మీ వదినైతే జాబ్ చేయొచ్చు, నేను చేయకూడదా? వదినకైతే ఒక పర్పస్ ఉంది, నాకు ప్యాషన్ ఉంది. ఓకే, నువ్వు జాబ్ చేయాలి అంతే కదా. ముందు వదిన్ని ఈవెంట్ చేయనివ్వు, నెక్స్ట్ నువ్వు జాబ్కి వెళ్దావు గాని. అదేదో నాకే ఫస్ట్ ఇప్పించొచ్చు కదా. అమ్మ వాళ్ళు ఒప్పుకోవాలి కదా, అందుకిది ట్రయల్ అన్నమాట. నిజంగా? వదిన ఈవెంట్ చేయడానికి అమ్మ నాన్న ఒప్పుకున్నారనుకో, తర్వాత నీ విషయం కూడా మాట్లాడొచ్చు. ష్యూరా? ష్యూర్ హనీ. ఇప్పుడు కాఫీ తెస్తావా? అవును, ప్లాన్ ఏంటి? అతను ఎలా ఒప్పిస్తారు? అది సస్పెన్స్. నాకు చెప్పవా? నువ్వే చూస్తావుగా. ఏం వసు, బన్నీ ఒప్పుకున్నాడా? వాడు ఫోర్స్ కొడుతున్నాడక్క, స్టైల్ చూపిస్తున్నాడు. హెల్ప్ చేయనన్నాడు. అవునా? నా ఈగో హర్ట్ అయ్యి వచ్చేసాను. నీ కొడుకు దగ్గర నీకు ఈగో ఏంటి? వాడికి అంతుంటే నాకెంతుండాలి? పంతాలకి పోయే టైమా ఇది? పొగరు చూపించే వయసే వాడిది. వాడికి నేను ఎంత హెల్ప్ చేసుంటాను, ఒకే ఒక్క హెల్ప్ అడిగితే కాదంటున్నాడు. అవసరం మనది వసు. వాడి అవసరం నాకు లేదక్కా.
అయితే ఈవెంట్కి వెళ్ళడం మానేస్తావా? అయ్యో లేదక్కా, ఎలాగైనా వెళ్ళాలి. వేరే దారి లేదు మరి, మనకి బన్నీయే దిక్కు. వాడు మరీ బెట్టు చేస్తున్నాడక్కా. ఏం చేస్తావో ఎలా ఒప్పిస్తావో నీ ఇష్టం. నువ్వు మీ ఆయనతో బయటికి వెళ్ళాలంటే నువ్వు బన్నీ హెల్ప్ తీసుకోవాలి. బాగా ఆలోచించుకో మరి. ఏంటండి ఇంకా రాస్తూ కూర్చున్నారు? భోజనానికి రండి. అయిపోయింది, 5 నిమిషాలు. మీరిలా కాలయాపన చేస్తూ కూర్చుంటే కోడళ్ళు ఎప్పుడు భోంచేయాలి? మీరు తిన్న తర్వాతే కదా వాళ్ళు తింటారు. పాపం. ఏంటి అలా చూస్తున్నారు? కడుపు నిండిపోయింది జయంతి. తినకుండానే కడుపు నిండిపోవడం ఏంటండి? కోడలి గురించి నువ్వలా మాట్లాడుతుంటే మనసుకెంత తృప్తిగా ఉందో తెలుసా? సరేలేండి, ఇప్పుడు అంత మంచి మాట నేనేమన్నానని? మంచి మనసుతో అన్నావు చూడు, అద్భుతంగా ఉంది. నిన్నిలాగే చూడాలనుకున్నాను. కోడళ్ల ఆకలి గురించి ఒక అమ్మలా ఆలోచించడం నిజంగా ఆ కోడళ్ళు చేసుకున్న అదృష్టం. చాలండి మీరు మీ పొగడ్తలు. నేను నిన్ను ఊరికే పొగడ్డం లేదు జయంతి. పిక్నిక్ తర్వాత నువ్వెంతలా మారిపోయావంటే కోడళ్ళు వాళ్ళమ్మని మర్చిపోయేంత. నేనేమన్నాను? అంతా చూస్తున్నాను జయంతి. వసుతో ప్రేమగా మాట్లాడడం, బన్నీని చేరదీయడం, అరుపులు కాకుండా నవ్వడం, ఇదంతా నీలో వచ్చిన మార్పే కదా. వాళ్ళు మంచిగా ఉంటే నేనెందుకు చెడుగా ఉంటానండి? వాళ్లపై కోపడ్డం నాకేమైనా కోరిక? అందరూ బావుంటే చూసి ఆనందపడేదాన్నే తప్ప అసూయపడేదాన్ని కాదుగా. నా జయంతి గురించి నాకు తెలీదా? దేవుడు మనకి ఒక్క కూతుర్నైనా ఇవ్వలేదే అని బాధపడ్డాం. ఇప్పుడు ఏకంగా కోడళ్ల రూపంలో 3 కూతుర్లనిచ్చాడు. చాలా సంతోషంగా ఉంది జయంతి. నాకు సంతోషంగానే ఉందండి. నేను మాత్రం కోడళ్ల నుంచి ఏం కోరుకుంటాను? వాళ్ళు చక్కగా ఇంటి పట్టునే ఉండి కలిసి ఇంటి పనులు వంట పనులు చేస్తూ మన మాటకి విలువనిస్తూ పద్ధతిగా గౌరవంగా నడుచుకుంటే నాకంతే చాలు. మనకలాంటి కోడళ్ళు దొరికారు జయంతి. ముందొచ్చిన పావని గాని ఇప్పుడొచ్చిన వసు హారిక గాని చాలా మంచి పిల్లలు. నువ్వు కోరుకున్నట్టే ఇంటి పట్టునే ఉండి నీ మాటకు విలువనిస్తున్నారు. నీ గౌరవాన్ని పెద్దరికాన్ని నిలుపుతారు. వాళ్ళలా ఉంటే నేను అమ్మలా ఉంటాను. కాదని ఎదురు తిరిగితే అత్తనవుతాను. అంతే తేడా. నీకా అవసరం రాకూడదని నేను కోరుకుంటున్నాను. నేను 1000 దేవుళ్లకు మొక్కుకుంటున్నానండి. నా కోడళ్లకు నాకు మధ్య ఎలాంటి పొరపచ్చాలు గొడవలు రాకూడదు అని. అందరూ ఆనందంగా ఉండాలని, అంతా సంతోషంగా ఉండాలని. తథాస్తు, అంతా మంచే జరుగుతుంది. మరి భోజనానికి రండి. నువ్వెళ్ళు, నేనొస్తాను. తొందరగా రండి. ఈ ప్లాన్ మొత్తం బన్నీ పైనే ఆధారపడింది హారిక. అత్తయ్యకి బన్నీ క్లోజ్ అయ్యాడు కాబట్టి బన్నీయే స్టార్ట్ చేస్తాడు. అత్తయ్యతో బన్నీ ఏం చెప్తాడక్కా? ఏం చెప్పినా సరే నువ్వు నోరు మూసుకొని ఉండాలి. ఆ అమ్మ ముందు నోరేసుకొని పడిపోయావో తర్వాత నోరు కుట్టేస్తాను. కుట్టేయడమే కాదు, కంఠం కోసి కాకులకి గద్దలకి వేసేస్తాం. గుర్తుపెట్టుకో. రే, చికెన్ షాప్ ముందుకు చిన్న కోడి పిల్లలొచ్చి కోత పెట్టినట్టు నాకే వార్నింగ్ ఇస్తున్నారా పిచ్చి సన్నాసులారా? మనం బన్నీకి సహకరించి వసుకి హెల్ప్ చేయాలి హారిక. అత్తయ్యని ఎలాగైనా ఒప్పించి
వసుని ఈవెంట్లో పార్టిసిపేట్ చేయించాలి. వసు అక్కకి మనం హెల్ప్ చేస్తాం. సరే, మరి నాకెవరు హెల్ప్ చేస్తారక్క? నీకు హెల్ప్ చేయడం ఏంటి? నాకు ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలనుంది. ఇదెప్పటి నుంచి? ముందు నుంచి. అసలు ఈరోజు అత్తయ్యతో ఆ విషయమే చెప్పాలనుకున్నాను. నువ్వు అసలు ఏ విషయం చెప్పకూడదు. చెప్పావో ఇంట్లో ఉండవు, వీధిలో గంటేస్తాను. దీన్ని వీధిలో కూడా వేస్ట్ అన్నయ్య. ఇలా కిందకి తోసేసి పైకి పంపించేద్దాం. ఏంట్రా, నేను మీకు బరువయ్యానా? మాక్కదే, నువ్వు ఈ భూమికే భారం. ఏ అంగార గ్రహంలోనో ఏ శని గ్రహంలోనో ఉండాల్సిందానివి.